నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేనేమన్నారు మహబూబ్ నగర్ ఆసక్తికరమైనటువంటి ఎన్నికల్లో భారీ విక్టరీ సాధించి ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా పాలమూరు జిల్లాలో పరిస్థితి ఎలా అనిపిస్తుందో వారి మాటలు అడుగు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. సో ముందుగా మీకు మరొక్కసారి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే అంత ఆసక్తికరమైనటువంటి పోరులో అద్భుతమైనటువంటి విక్టరీ కొట్టారు. సో మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ 100 రోజుల పాలనకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు, మీ యొక్క పెర్ఫార్మెన్స్కి మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? ఈ 100 రోజులు అనేది పరిపాలనలో చాలా కొద్ది సమయం. కాకపోతే గత ప్రభుత్వం అనుసరించిన పంతాకు భిన్నంగా ప్రజాపాలన చేయాలని ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసినామో ఆ దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం రోజే ప్రగతి భవన్లోని కంచెలను బద్దలు కొట్టి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజలకు అందుబాటులో ఉంటారు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు అని చెప్పి ఒక గొప్ప మెసేజ్ని ఇచ్చిండ్రు. అంటే ఒక పాజిటివ్ నోట్ తోటి ఈ ప్రభుత్వ ప్రయాణం మొదలైంది. అలాగే 6 హామీలు ఇచ్చిన ఎలక్షన్లో మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు ఇస్తే విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ కళ్ళ ముందు కనబడుతున్నా ఏదోలాగా సుధరాయించుకొని ఒక్కొక్క హామీని కూడా గ్రౌండింగ్ చేసే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన మాట తప్పదు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మెల్లగా ఒక్కొక్క హామీని కూడా నెరవేరుస్తుందన్న విశ్వాసాన్ని మాత్రం మేము ప్రజల్లో చూరగొనగలిగినాం. అలాగే పోలీసు వ్యవస్థలు, రెవెన్యూ వ్యవస్థ, అధికార వ్యవస్థ ఇవన్నిటిని ఉపయోగించుకొని గత ప్రభుత్వం పాలన చేసింది. ఎమ్మెల్యేల అరాచకం, మంత్రుల అరాచకం, కార్యకర్తల అరాచకం కొనసాగింది. కానీ ఇప్పుడు అవేవీ లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరూ కూడా తమ పనులు తాము చేసుకుంటూ ఉన్నారు. గతంలో వేరే పార్టీకి చెందిన వాళ్ళను కేసులలో ఇరికించడము, భయపెట్టియడము, దౌర్జన్యంగా వాళ్ళని పార్టీలో కండువా కప్పుకోమనడము, బిల్స్ ఆపేయడము అవన్నీ జరిగేవి. ఇప్పుడు అటువంటివి ఏవీ లేవు. అవతల పార్టీ వాళ్ళు కూడా స్వేచ్ఛగా తమ పనులు తాము చేసుకుంటూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, వాళ్ళు స్వేచ్ఛగా ముఖ్యమంత్రిని కూడా కలుస్తూ ఉన్నారు, మంత్రులను కలుస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నారు. ఒక నిర్బంధ వాతావరణం నుంచి ఒక స్వేచ్ఛా వాతావరణంలోకి తెలంగాణ అడుగులు పడ్డది 100 సంవత్సరాల్లో, 100 రోజుల్లో. ఓకే, అయితే ఎన్నికలకు ముందు నేనే బిగ్ టీవీ తరపున ప్రతినిధిగా మీ దగ్గరికి వచ్చా, ప్రజల మధ్యనే మీ ఇంటర్వ్యూ తీసుకున్నా. అప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి పాంప్లెట్లు నేను చూశాను. కాంగ్రెస్ పార్టీ ఏమో 6 గ్యారంటీ స్కీములు ఇస్తే మీరు 7వ హామీ అంటూ ఒక నినాదాన్ని తీసుకెళ్లారు. ఆ 7వ హామీ ఏమిటి, ఇప్పుడు నెరవేరిందా? డిసెంబర్ 3వ తారీఖే నా 7వ గ్యారంటీ అమలుకి వచ్చేసింది. అప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా నిర్బంధము, బెదిరించడము, దౌర్జన్యాలు, భూ కబ్జాలు ఇవన్నీ ఉండేటివి. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. ఎందుకంటే ఎమ్మెల్యేకి ఆసక్తి లేనప్పుడు మిగతా అన్నీ కూడా కింది వాళ్ళు కూడా అలాగే ఉంటారు. కరెక్ట్. ఇప్పుడు ఎమ్మెల్యేనే భూ కబ్జాదారుడు అయిపోయి ఎక్కడ ల్యాండ్ దొరుకుతుందా, ఎక్కడ గవర్నమెంట్ భూమిని కబ్జా చేద్దామా, ఎక్కడ గవర్నమెంట్ రికార్డులను తారుమారు చేద్దామన్న ఆసక్తి ఎమ్మెల్యేకు, ఎమ్మెల్యే కుటుంబానికి, వాళ్ళ అంచర్లకు ఉన్నప్పుడు చాలా దారుణాలు జరుగుతాయి. ఇప్పుడు అక్కడ నేనే కాదు, కాంగ్రెస్లో గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా అటువైపు కూడా ఆలోచించట్లే. ఎందుకంటే ప్రజల కోసం పోరాటం చేసి 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రజలతోటి ఎన్నుకోబడ్డాడు కదా, ప్రేమతోటి. కాబట్టి ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నారు. కానీ తమ కోసం, తమ స్వార్థం కోసం పనిచేయాలని చెప్పి మేము అనుకోవట్లేదు, మా జిల్లాలో ఎమ్మెల్యేలు అనుకోవట్లేదు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అనుకోవట్లేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ మీద వ్యతిరేకత మీద, లేదా కాంగ్రెస్ పార్టీ వేవులను మీరు గెలిచారా, లేకపోతే మీ స్వశక్తితో గెలిచారా అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. దీనికి ఏం సమాధానం చెప్తారా? ఒకటండి, ఇప్పుడు గెలుపోవటంలు అనేది నార్మల్గా ఎంత పెద్ద వేవ్ వచ్చినా సరే 20,000 మెజారిటీ వస్తే చాలా పెద్ద మెజారిటీ ఇప్పుడున్న సందర్భంలో. ఏదో తెలంగాణలో ఒక 5-6 నియోజకవర్గాలు ఎక్కువ మెజారిటీతో వస్తాయి. అంటే ఆ 20,000 మెజారిటీ రావడం అనేది కూడా అన్ని ఫ్యాక్టర్స్ కలిస్తేనే వస్తుంది. ఒకటి ప్రభుత్వాన్ని గద్దెదించాలి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కియాలి అనేది ఒక ప్రథమ కోణం ఉంటుంది. దాంట్లో కూడా మరి ఎందుకు గద్దెనెక్కియాలి అంటే ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారనేది కూడా ఒక కోణం ఉంటుంది. అదొకటి. తర్వాత ప్రభుత్వం లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడో అది కూడా ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. మొన్న బహిరంగ సభలోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, ఈ 100 రోజుల పాలన రెఫరెండంగానే మేము ముందుకు వెళ్తున్నాం,
మమ్మల్ని ఆశీర్వదించండి, ఖచ్చితంగా మళ్ళా సేమ్ రిజల్ట్స్నే రిపీట్ చేస్తామని చెప్తున్నారు. సో గ్రౌండ్లో మీకు అది కనిపిస్తుందా? 64 సీట్లు వచ్చాయి మాకు మొన్న. అంతకంటే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అంతకంటే ఎక్కువ సీట్లలో మాకు మెజార్టీ రాబోతూ ఉంది. ఖచ్చితంగా 17 పార్లమెంట్ స్థానాల్లో మేము 14 పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం. ప్రజలు పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే వచ్చింది, సరైన అడుగులే వేస్తూ ఉంది, ప్రజల కోసం సిన్సియర్గా పనిచేస్తుంది, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశలో వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నారన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఇప్పుడు బీఆర్ఎస్కు ఓటేసి లాభం లేదు కదా. వాళ్ళు గల్లీలో లేరు, ఢిల్లీలో లేరు. సరే బీజేపీ అంటే కేంద్రంలో ఉంటుంది కాబట్టి ఆ కోణాల వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. కానీ బీఆర్ఎస్కు ప్రచారం చేసుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అనే పదాన్ని తీసి భారతీయ అనే పదాన్ని పెట్టి బీఆర్ఎస్గా మార్చుకున్న తర్వాత ఈ స్వంత రాష్ట్రంలోనే వాళ్ళకి సీట్లు రాలేదు. ఇప్పుడు మిగతా ఒరిస్సాలో వాళ్ళ యూనిట్ లేదు, రద్దయిపోయింది. ఛత్తీస్గఢ్లో లేదు, ఆంధ్రాలో వాళ్ళ ప్రెసిడెంటే మారిపోయిండు పార్టీ, మహారాష్ట్రలో దుకాణం బంద్ అయిపోయింది. కాబట్టి జాతీయ రాజకీయాల్లో నేను గుణాత్మకమైన మార్పు తెస్తా, నాకు ఓట్లేయండి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు కేసీఆర్కు లేదు. ఎందుకంటే సొంతంగానే ఓడిపోయిండు. మొత్తం బీఆర్ఎస్లో ఉన్న నాయకులందరూ కూడా ఈ పార్టీలో ఉంటే మాకు లాభం లేదని పక్కచూపులు చూస్తూ ఉన్నారు. ప్రజలు కూడా బీఆర్ఎస్ను తిరస్కరించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ అంటే పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకి 12 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఇక మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ ఆల్ 7 కూడా మీరే గెలుచుకునే పరిస్థితి. మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ స్థాయిలో మెజారిటీ ఉండే అవకాశం అంటే ఏం చెప్తారు? 2 పార్లమెంట్ స్థానాల్లో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2 పార్లమెంట్ స్థానాలు కూడా 1,00,000కు పైగా మెజార్టీతోటి 2 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోబోతా ఉన్నాం. ఎందుకు అంటే మాకు పోటీ ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది. మొత్తం 14 స్థానాల్లో ఒక్క కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో తప్ప మిగతా సెగ్మెంట్లో భారతీయ జనతా పార్టీకి చాలా దారుణమైన ఓట్లు వచ్చినాయి. 9,000, 10,000, 15,000 ఇట్లా చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్కు పడ్డ ఓట్లలో చాలా షిఫ్ట్ అయిపోతున్నాయి కాంగ్రెస్కి. కాబట్టి బీజేపీ ఎన్ని ఓట్లను అడిషనల్గా తీసుకున్నా కూడా కాంగ్రెస్కి వచ్చిన ఓట్లను దరిదాపులోకి కూడా రాలేదు. హైప్ చేస్తున్నారు రామ మందిరం అని చెప్పి, నరేంద్ర మోడీ అని చెప్పి. కానీ గ్రామీణ వాతావరణంలో గ్రామాల్లో ఏ పార్టీ ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి ఉంటుంది. బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు గ్రామాల్లో, కొద్దిగా పెరుగుతుండొచ్చు ఇప్పుడున్న పరిస్థితులలో. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వాళ్ళు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే నాయకులు అందరూ కూడా గ్రామ స్థాయిలో సర్పంచ్ల కాడ నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరుతూ ఉన్నారు. సో బీజేపీకి ఓటర్లు తప్ప ఆ ఓట్లను తీసుకొచ్చి వేయించుకునే క్యాడర్ ఇంకా ఈ 2-3 నెలల కాలంలో జరగలే. కేవలం ప్రచార ఆర్భాటాలు, మోడీ గారు వస్తున్నారు, అమిత్ షా వస్తున్నారు అని చెప్పడం తప్ప ఎలక్షన్ కూడా వారు మోడీ గారిని చూపించి అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కావచ్చు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తూ వస్తుంది. మరి దీనికి టైం బౌండ్ పెట్టి సమస్యను పరిష్కరించే ఎజెండా ఏమైనా ఆలోచిస్తున్నారా? దాని అడుగులు వేస్తున్నారా ఆ దిశగా? చాలా పొరపాటు జరిగింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో. ఎట్లా పొరపాటు జరిగిందంటే అంటే తెలంగాణకు చాలా నష్టం జరిగింది. మొదలు కన్సీవ్ చేసినప్పుడు ఆ ప్రాజెక్టు జూరాల నుంచి తీసుకురావడం అనేది ప్రధానమైన అంశం. దాని మీదనే ఆ ప్రాజెక్ట్ డిజైన్ కానీ ఆ ప్రాజెక్ట్ అంకురార్పణ జరిగింది. అంటే జూరాల నుంచి తీసుకొస్తే మొత్తం కూడా గ్రావిటీ ద్వారానే అక్కడ చిన్న లిఫ్ట్లు పెట్టుకుంటే నీళ్లు పారే అవకాశం ఉండేది. వరద ఎప్పుడైతే వస్తుందో కాలువల ద్వారా వెళ్ళిపోయేది. ఖర్చు కూడా 12,000 కోట్లు ఆ రోజు. సో టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దాన్ని ఏం చేశారంటే కేవలం ఎస్టిమేట్స్ పెంచుకోవడానికి 12,000 కోట్ల నుంచి 35,000 కోట్ల ఎస్టిమేట్స్ పెంచి జూరాల నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్స్లోకి తీసుకెళ్లారు. అక్కడ చాలా పెద్ద పొరపాటు జరిగింది. అది కావాలని చేశారు వాళ్ళు. కేవలం ఎస్టిమేట్స్ పెంచుకొని కాంట్రాక్ట్ ద్వారా డబ్బులు తీసుకోవాలనే ఒకే ఒక దుర్బుద్ధితో చేసిన పని. దాంతో ఈరోజు పాలమూరు నష్టపోతూ ఉంది, తెలంగాణ నష్టపోతూ ఉంది. అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది 3-4 ఏళ్ళు, కానీ ఏ ఇబ్బందులు లేకుండా పెద్ద రిజర్వాయర్ లేకుండా ఉన్న పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అయితే కంప్లీట్ కాదు. ఇప్పటికి కూడా
వాళ్ళు ప్రపోజ్ చేసిన రిజర్వాయర్స్ మేము మొన్న చూసి వచ్చినాం మేము అందరం కలిసి. కరివన రిజర్వాయర్ 30% పూర్తి కాలే, ఉద్దండాపూర్ అంటే అసలు అక్కడ 20% పూర్తి కాలేదు, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ అంటే అక్కడ అసలు ఏం ఒక తట్ట మట్టి కూడా ఎట్టలేదు. అంటే రిజర్వాయర్లే పూర్తి కాలేదు కానీ 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు చూపించారు. అంటే మా ఒక 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు కాదండి, 27,000 కోట్లు పూర్తి కావడానికి ఇంకా 28,000 కోట్లు కావాలని చెప్పి వాళ్ళు అనుకున్న ఎస్టిమేషన్. అంటే మొత్తం కూడా డబ్బు తీసుకుపోయి కృష్ణానది నీళ్ళల్లో పడేసింది. అంటే మరి ఎట్లా కరెక్ట్ చేయబోతున్నారు, దానికి ఏం చేస్తారు, దానికి ఏమైనా? దీనికి చాలా డీప్ స్టడీ జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు వెస్టర్న్ మహబూబ్ నగర్ డ్రాట్ ప్రోన్ ఏరియా, మక్తలు, నారాయణపేట, కొడంగల్, పార్ట్ ఆఫ్ దేవరకద్ర, కరెక్ట్, అక్కడికి నీళ్లు రావు. ఇంకా ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ తోటి నీళ్లు రావు. శ్రీశైలం నుంచి రావాలంటే ఇంకా రావు, వచ్చేది ఉంటే వచ్చుతుండే కానీ రావు, అది వైబుల్ ప్రాజెక్ట్ కాదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ కూర్చొని వెస్ట్ మహబూబ్ నగర్కు కృష్ణా నుంచి జూరాల నుంచి తీసుకునేటట్టుగా ఇంకొక మినీ ప్రాజెక్టు 3,000 కోట్లతోటి స్టార్ట్ చేసి శంకుస్థాపన చేసారు. అది నాకు తెలిసి 2 ఏళ్లలో కంప్లీట్ అయిపోతుంది. ఇట్లా ఎక్కడికక్కడ నీళ్ళు వచ్చే ప్రాజెక్టు టేకప్ చేస్తే తప్ప ఆ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద అయితే ఆయకట్టు అనుకుంటామో ఆయకట్టుకు నీళ్ళు అందించలేము. కల్వకుర్తి ఆల్రెడీ అక్కడనే ఉంది. ఆ కల్వకుర్తి ద్వారానే 2 లక్షల ఎకరాలు నీళ్లు బారియవచ్చు. ఇంకా అదనంగా కూడా ఆయకట్టు నిర్మాణం చేయొచ్చు. జూరాల నుంచి తీసుకుంటే అక్కడ ఇక్కడ 2 కలిపితే మనకు కొద్దిగా మహబూబ్ నగర్కు కొద్ది ఆయకట్టు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్లో ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే కొద్ది అమౌంట్ తోటి ఆ పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే అదనపు ఆయకట్టు వస్తుంది. మొన్నటికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సంగం బండ దగ్గర ఒక పెద్ద బండ అడ్డం ఉంది. అది తీయడానికి వాళ్లకు రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇవ్వాలి అక్కడ ఉన్న గ్రామస్తులకు. కేవలం 9 కోట్ల రూపాయలు, 27,000 కోట్ల రూపాయలు పెట్టిన వాళ్ళు ఒక 9 కోట్లు ఆ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఆ గ్రామస్తులకు ఇస్తే ఆ బండ తొలగిపోతే 20,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేవి. ఆ పని కూడా వీళ్ళు చేయలేదు. మొన్ననే ఆ డబ్బులు రిలీజ్ చేస్తున్నాము. ఆ బండ తొలగి ఆ 20,000 ఎకరాలకు రేపు వానాకాలం తర్వాత రిజర్వాయర్ నిండితే నీళ్ళు వస్తాయి. అంటే ఎట్లా రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఆ రూపాయికి ఎంత మనకు రిటర్న్ వస్తుంది, ఎంత ప్రయోజనం జరుగుతుంది ప్రజలకు అనేది ఆలోచన లేకుండే ఎంతసేపు నా పేరు నిలవాలి, నేనే ఉండాలి, నేనే ఉంటా 20 ఏళ్ళు, నేను సచ్చిన తర్వాత 1000 ఏళ్ళు నా పేరు ఉంటుంది అనే ఒక దుర్బుద్ధితోటి దురాలోచనతోటి వెనకడికి మధ్యయుగపు చక్రవర్తులు చేసిన ఆలోచనలాగా ఇది రాజ్యము, నేను చక్రవర్తి అన్నట్టుగా మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణకు ఇన్ని అరిష్టాలు, ఇంత ఆర్థిక సంక్షోభం. మీరు మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీ ప్రత్యర్థి గతంలో ఆయన మీద మీరు విజయం సాధించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారు, ఇబ్బందులు పెట్టారని మీరే ఆరోపించారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, సాక్ష్యాధారాలతో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? 100% అండి. ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ తప్పు జరిగినా, ఏ డిపార్ట్మెంట్లో అధికారులు తప్పు చేసినా, గతంలో ఉన్న రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నా ఖచ్చితంగా ఎంక్వైరీ రిపోర్ట్లు వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి. ఒక డెలిబరేట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. 70 ఏళ్ల తెలంగాణ గోస తీర్చే మొనగాడు రేవంత్ రెడ్డి అని చెప్పారు. అంటే అంత డెలిబరేట్ స్టేట్మెంట్ అండి. ఇంతకుముందు కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రులు చేశారుగా. నేను ఆ 70 ఏండ్ల పాలమూరు గోస అన్న తెలంగాణ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత జిల్లాకు వస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అంటే కొడంగల్కి వచ్చారా, అది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా కూడా రేవంత్ రెడ్డి గారిని మా జిల్లా, మా ముద్దుబిడ్డ అనుకుంటా ఉన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న మహబూబ్ నగర్ పట్టణానికి వచ్చిన సందర్భంలో గతంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసినప్పటికీ కూడా కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ అనేది మహబూబ్ నగర్ జిల్లాకు కలగలేదు. విద్యాపరంగా కానీ, ప్రాజెక్ట్స్ పరంగా కానీ, ఉపాధి పరంగా కానీ అనుకున్నంత డెవలప్మెంట్ జరగలేదు. యాక్చువల్గా మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా తర్వాత అత్యధికంగా ఇండస్ట్రీస్ ఉండాల్సిన జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, అత్యధికంగా యూనివర్సిటీస్ ఉండాల్సిన జిల్లా, కాలేజెస్ ఉండాల్సిన జిల్లా, లిటరసీ రేట్ ఎక్కువగా ఉండాల్సిన జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాకు మొదటి నుంచి కూడా వనరులు లేవు, నేచురల్ రిసోర్సెస్ లేవు. అంటే ఖనిజాలు కానీ, లేకుంటే సీషోర్ కానీ అట్లా లేవు. ఇప్పుడు కృష్ణానది పోతుంటే కూడా మహబూబ్ నగర్ ఒక కార్నర్లో టచ్ అవ్వకుంటూ పోతుంది.
పెద్ద పెద్ద చెరువులు కానీ పెద్ద పెద్ద వాగులు కానీ కూడా లేవు. కాబట్టి ఎల్లప్పుడూ కరువు కాటకాలతో ఉండేది. అందుకే వలసలు పోయేవారు. వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షను చదువుకోవాలి మంచిగా. ఎంత పేదరికం ఉన్నా సరే చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేయాలి, తద్వారా మా కుటుంబాలను పోషించుకోవాలి అనేది ఒక గత 100 సంవత్సరాల నుంచి కూడా మహబూబ్ నగర్ వాసులు అదే దృష్టితోటి ఆ చదివే తమ ఆయుధంగా మలుచుకొని వాళ్ళు జీవితం గడుపుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఏ వృత్తిలో అయినా సరే మహబూబ్ నగర్కు చెందిన వాళ్ళు ఎక్కువ ఉంటారు తెలంగాణలో. ఎందుకు అంటే కారణం నేను చెప్పిన కారణం. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీ ప్రభుత్వంలో అన్ని ప్రాంతాలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఈక్వల్ అభివృద్ధి రానున్న 4-5 ఏళ్లలో జరుగుతుందని హామీ ఇవ్వగలరా మీరు? 100% చెప్తుందండి. ఏ జిల్లాలు అయితే వెనుకబడిపోయినాయో వాటికి ప్రియారిటీ ఇవ్వాల్సిన పని ఉంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, బ్యాక్వర్డ్నెస్ ఆధారంగానే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. దానికి కేంద్ర ప్రభుత్వం స్పెషల్గా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పి కొన్ని జిల్లాలను ఐడెంటిఫై చేసి అక్కడ విద్యాపరంగా, ఉపాధి పరంగా, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ పరంగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తాయి. ఇది అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగం. ఇక్కడ కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఏ జిల్లాలు అయితే తీవ్ర నిర్లక్ష్యానికి గురి కాబడ్డావో, ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ జరగలేదో, ఎక్కడ ప్రాజెక్టులు పూర్తి కాబడలేదో, ఎక్కడెక్కడైతే నిధులు పెట్టలేదో అక్కడ మనకు ఎక్స్ట్రా ఫోకస్ చేసి ఎక్స్ట్రా నిధులను ఇచ్చి సమాన స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఉంది. మహబూబ్ నగర్ గతంలో వెనకబడేయబడ్డది, కేసీఆర్ పాలనలో వెనక్కి నెట్టేయబడ్డది. కాబట్టి ఇప్పుడు జిల్లా బిడ్డగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రజల్లో కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఈ అసమానతను దూరం చేయాల్సిన బాధ్యత కూడా అడ్మినిస్ట్రేషన్ మీదనే ఉంటుంది, ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. మరి ఇన్ని యాస్పిరేషన్స్తో, ఎంత ఎక్స్పెక్టేషన్స్తో మార్పు వస్తుందని ఆశించి సర్కార్ను మార్చుకున్నారు తెలంగాణ ప్రజలు. మరి వారి ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ 100 రోజులు అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చా? 100% పడుతున్నాయండి. ఎందుకంటే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నాం, అమలు చేసినాం, మీ కళ్ళ ముందే ఉంది. ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు పెంచినాం, జీవో ఇచ్చినాము. హాస్పిటల్స్లో కొన్ని హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేసిండ్రు, కొన్ని హాస్పిటల్స్ చేయబోతా ఉన్నారు. అంటే ఒకటేసారి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఒకటే రోజు యాక్సెప్ట్ చేయాలంటే కాదు, ఒక రోజు సో గవర్నమెంట్ పరంగా మేము మొదటి అడుగు వేసినాం. ఇక మెల్లగా ఒక్కొక్క హాస్పిటల్ దానికి చేరుతారు. తర్వాత గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తా అన్నాం, 500 రూపాయలకు అనౌన్స్ కూడా చేసినాము. నెక్స్ట్ యాక్చువల్గా మేము డబ్బులు డైరెక్ట్గా ఇద్దామనుకుంటే రూల్స్ ప్రొసీజర్స్ కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉండే. కాబట్టి ఏం చేసిండ్రు అంటే ఈ 1-2 నెలలు వాళ్ళు కడతారు ప్రజల డబ్బులు 1200-1100 వాళ్ళ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తామనే దాంట్లో ఇప్పుడైతే టెంపరీ అరేంజ్మెంట్ చేసుకున్నాం. కానీ రేపు భవిష్యత్తులో ఒక 2 నెలలు 3 నెలల తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఆయిల్ కంపెనీలకే డబ్బులు ఇచ్చే ఏర్పాటు. అంటే మొదలు మనకు డాటా రావాలా, ఎవరు నిజంగా అర్హులు ఉన్నారో, ఎవరు కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయో, ఏవి డొమెస్టిక్ సిలిండర్స్ ఉన్నాయో, డొమెస్టిక్ తీసుకొని కమర్షియల్ యూజ్ ఎవరు చేస్తున్నారో వాటిని సెగ్రిగేట్ చేసుకున్న తర్వాత ప్యూర్లీ డొమెస్టిక్ సిలిండర్ ఎవరైతే వాడుతున్నారో పేద వర్గాల ప్రజలు వాళ్ళకు డైరెక్ట్గా 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాం. అది గ్రౌండ్ అయిపోయింది. తర్వాత 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, అది కూడా గ్రౌండ్ అయిపోయింది. ఎక్కడెక్కడైతే కోడ్ అమల్లో ఉందో అక్కడ ఇంకా కాలేదు. కానీ మిగతా జిల్లాలో ఒక్కొక్కటిగా సర్వే జరుగుతూ ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇళ్లలోకి పోతూ ఉన్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న ఇళ్లలో 0 బిల్ చేస్తూ ఉన్నారు. అది కూడా పేద వర్గాలకి. రైతు భరోసా గురించి కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఏవో మాట్లాడుతూ ఉన్నారు. 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా రైతు భరోసా పడ్డది. అయితే ఎందుకు డిలే అవుతుంది 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు అంటే చాలామంది ఏదైతే భూస్వాములు ఉన్నారో 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నవాళ్ళు, తర్వాత ఆల్రెడీ రికార్డ్స్లలో అగ్రికల్చర్ భూమిగా ఉండి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్స్ చేసి అమ్మినరు, చెట్లు గుట్టలు అడవులు ఉన్నాయో ఆ ప్రాంతాలను ఎలిమినేట్ చేసి జెన్యూన్గా రైతుకే డబ్బు ఇవ్వాలన్న దాంట్లో మిగతాది కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంది. అది కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఇవ్వలేము, కోడ్ అయిపోయినాక వాళ్ళకు కూడా పడుతుంది. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి, మొన్న ఎన్నికల్లో డబుల్ బెడ్రూమ్ అంశం అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది, నో డౌట్ ఇన్ ఇట్. దాని ద్వారా హైలైట్ చేయగలిగారు మీ పార్టీ పరంగా, తద్వారా లబ్ధి పొందారు, అధికారంలో కూడా వచ్చారు. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి కూడా మీ ముందు చాలా పెద్ద టాస్క్ ఉంది కంప్లీట్ చేయడానికి. సో మీరు ఇచ్చినటువంటి ఆ హామీని 100% చేస్తామనే ధైర్యం ఉందా, లేదా నమ్మకం ఉందా? లేదండి, మా మోడల్ కరెక్ట్ మోడల్. ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్లో మీరు ఎంచుకున్న మోడల్ పర్ఫెక్ట్ ఉండాలా, డెలివరబుల్ మోడల్ ఉండాలా. డబల్ బెడ్రూమ్ స్కీమ్ కానీ, దళిత బంధు 10 లక్షలు దళితులకు ఇవ్వాలనే స్కీమ్ కానీ అది అమలుకు ఈజీగా సాఫీగా అమలు చేసే స్కీమ్స్ కావవి.
కేవలం కేసీఆర్ తనకు పేరు రావాలి, డైవర్షన్ చేయాలి పబ్లిక్ని అని చెప్పి ఆ 2 స్కీములు అమలు చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, గతంలో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి 30 లక్షల ఇండ్లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టుకున్నారు పేదలు. అంటే గుడిసె ఉన్న ప్రతి ఒక్కడు కూడా తన మీద చెత్త వేసుకునే ఏర్పాటు చేసుకున్నాడు, పక్కా ఇల్లు కట్టుకున్నాడు. ఆ రోజు కాస్ట్ 1 లక్షలో వచ్చేది. అయితే దాన్ని సిస్టమేటిక్గా వాళ్ళు కొద్దిగా కట్టుకున్న తర్వాత బిల్లు ఇవ్వడము, ఫుటింగ్స్కు ఇంత, తర్వాత గోడలు లేస్తే ఇంత, స్లాబ్ పడితే ఇంత, ఒక సిస్టమేటిక్గా ఆన్లైన్లోనే వచ్చేటివన్నీ. పోవాలి, రిపోర్ట్ రాసుకొని రావాలి, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ కావాలి. అంటే అది అమలు చేసి చూపించినాం. అదే నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టియాలంటే మొదలు మీకు జాగ దొరకాలి, ఐడెంటిఫై చేయాలి. ఒక 1000 ఇంట్లో 500 ఇంట్లో ఒక దగ్గర కట్టాలంటే కాంట్రాక్ట్ పెట్టాలి, కాంట్రాక్టర్ను పిలవాలి. ఇప్పుడు ఇవన్నిటి కూడా ఏమవుతుందంటే అది అంత ఈజీగా అమలయ్యే స్కీమ్స్ కావు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, మొన్న బహిరంగ సభలో కూడా చెప్తున్నారు, ఎక్స్పీరియన్స్ లేనటువంటి రేవంత్ రెడ్డి మమ్మల్ని అడిగితే మేము చెప్తాం కదా ఎలా చేయాలి అట్లా చేయాలి చెప్తా ఉన్నాడు. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఎట్లా తగలబడ్డది, మేడిగడ్డ ప్రాజెక్ట్ని ఎట్లా కట్టిండ్రు, అది ఎట్లా కూలిపోతావు, గా ఎక్స్పీరియన్స్ మాకేం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికి కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళైనా చెక్కు చెదరకుండా అట్టనే నిలబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైనా పనిచేస్తే నింపాదిగా ఆలోచించి 10 కాలాల పాటు ఉపయోగపడే ప్రాజెక్ట్ చేస్తుంది తప్ప నీలాగా పేరు కోసం ప్రాజెక్టు చేయరు. ఆ సెక్రటేరియట్ ఉన్నదాన్ని గుల్లగొట్టి కొత్తది కట్టిండ్రు. అట్లా ఎన్ని విధ్వంసకర చర్యలు. పిల్లర్లు అటు ఇటు అయితే ఎందుకు ఇంత చేస్తున్నారు, రాద్దాంతో రాజకీయంగా వాడుకుంటున్నారు. నేను అదే చెప్పిన కేటీఆర్ గారికి, మీ ఇంట్లో సెంటర్ పిల్లర్ అటు ఇటు అయితే నువ్వు ఆ ఇంటి కింద కూర్చుంటావా అని చెప్పిన. వాళ్ళకు అంత పరిజ్ఞానం కూడా లేదు. పిల్లర్స్ అనేది పిల్లర్ కాదు, అది ఒక డ్యామ్. అంటే స్ట్రైట్గా ఒక లైన్లో ఉంటుంది. ఆ కింద వచ్చే ఫౌండేషన్ అన్నిటికీ ఒకటే ఉంటుంది. ఒకటి కుంగింది అంటే మిగతాది కూడా అదే పరిస్థితి ఉంటుంది, లేదా అదే పరిస్థితి రాబోతుంది. అసలు అందుకే మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని పిలుచుకొని వాళ్ళతోటే మేము మాట్లాడుతూ ఉన్నాం కదా. సరే రాష్ట్ర ప్రభుత్వం అంటే సరే పడరాక పడో ఏదో అంటారేమో, మరి కేంద్ర ప్రభుత్వ ఆ సంస్థ ఉన్నదే దేశంలో ఉన్న డ్యామ్స్ అన్నిటి సేఫ్టీని చూడడానికి ఆ సంస్థ నెలకొల్పినారు. దాంట్లో క్వాలిఫైడ్ ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళనే వచ్చి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే పద్ధతి ప్రకారం వాళ్ళే ఇచ్చిరు కదా. మేము రాష్ట్ర ప్రభుత్వంలో మేమేం అనలే. వాళ్ళు వచ్చి విజిట్ చేసి ఈ డ్యాంలో నీళ్లు స్టోరేజ్ చేయొద్దు, కూలే ప్రమాదం ఉంది, మేడిగడ్డే కాదు అన్నారం సుందిల్లా కూడా ఇదే టెక్నాలజీ తోటి ఉన్నది, ఇదే రివర్ బెడ్ మీద ఉన్నది, సేమ్ కండిషన్స్ ఉన్నాయి, సేమ్ జియోలాజికల్ సర్వే చేస్తే సేమ్ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి అది కూడా రిస్క్లో ఉంది కాబట్టి నీళ్లు స్టోర్ చేయదని వాళ్ళు చెప్పినారు. వాళ్ళు చెప్పినందుకే మేము ఆగినాం. తర్వాత సూచనలు సలహాలు ఇవ్వడానికి వాళ్ళనే వచ్చి సూచన సలహాలు ఇవ్వమంటా ఉన్నాం. దీన్ని రిపేర్ చేయాలంటే రిపేర్ కాదన్నారు. మరి ఏం చేయాలి అనేది వాళ్ళు చూసి పరిశీలించి ఎగ్జామిన్ చేసి మాకు సూచనలు ఇస్తారు. మేము తొందరపడి వాళ్ళలాగా వాళ్ళు కట్టి ₹1,00,000 వేస్ట్ చేసి పొరపాటు చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, దోపిడీ చేసిండ్రు, అపవాదు మోయాల్సి వస్తుంది అని చెప్పి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మొదలు అది ఏమీ కాదన్నారు, దాంతో అయ్యేది లేదన్నారు, ఎల్ఎన్టీ తోటి తప్పుడు ప్రకటనలు ఇప్పించిండ్రు. ఇప్పుడు అన్నీ కూడా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి కదా, వాళ్ళు ఎంత దారుణాన్ని కూడగట్టిండ్రు. అంటే సెంట్రల్ డిజైన్ ఆఫీస్ ఏదైతే స్టేట్లో ఉంటుందో ఆ ఇంజనీర్లకు సంప్రదించకుండానే, డిజైన్ లేకుండానే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కాంట్రాక్టర్ చెప్పిన డిజైన్ ఇచ్చిండ్రు. మరి కాంట్రాక్టర్ చెప్పిన డిజైన్ ఇస్తే కాంట్రాక్టర్ ఏం డిజైన్ ఇస్తాడు? ఈజీగా అయిపోయేటట్టు 1000 కోట్లు మిగిల్చే డిజైన్ ఇస్తాడు తప్ప కలకాలం ఉండేది డిజైన్ ఇయ్యడు కదా. కాబట్టి ఈరోజు మొత్తం లోపభూయిష్టమే, ఆయన ఆలోచన విధానమే లోపభూయిష్టం. అందుకే ఈరోజు తెలంగాణ ఒక పెద్ద సంక్షేమంలో చిక్కుకుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు చాలా ఫోకస్ చేశారు ఆ ప్రచార సభల్లో కానీ ఎన్నికల ముందు కానీ. మరి దానికి తగ్గట్టు యాక్షన్ ప్లాను ముందుకు తీసుకెళ్తున్నారా, స్టార్ట్ చేశారా? 100% అండి. మొత్తం కూడా స్కూల్స్ చాలా మటుకు విజిట్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాబ్లం ఉన్నాయో, ఏం కావాలనో అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో చాలా మటుకు ఏదైతే సివియర్ ప్రాబ్లమ్స్ ఏవైతే స్కూల్స్లో ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నడూ లేని విధంగా ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల SDF ఇచ్చి, అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చి, దాంట్లో ₹2 కోట్ల పాఠశాలల కోసం ఖర్చు పెట్టమని చెప్పిండు. అంటే ఇమ్మీడియట్గా మనం ఏమైనా చేయగలుగుతామా? నీళ్లు లేకుంటే నీళ్లు, ట్యాంక్ లేకుంటే ట్యాంకు, షెడ్ లేకుంటే షెడ్, టాయిలెట్స్ లేకుంటే టాయిలెట్స్, ఇట్లా ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేయమని చెప్పి ఆ SDFలో 20% నిధులు కేటాయించిండ్రు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అది పెడుతున్నారు. తర్వాత మా నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఆ యూనివర్సిటీకి మొన్ననే అందరి కృషితో 100 crores గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ ఇప్పించుకున్నాం. దాంట్లో అందరి కృషి ఉంది. దాంతో యూనివర్సిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మా పాలమూరు యూనివర్సిటీ. అలాగే డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరినాం. ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ మా యూనివర్సిటీకి కావాలని కోరినాం. వారు దాన్ని
సముఖంగా ఉన్నారు. మొన్ననే అనౌన్స్ చేసేది ఉండే కానీ ఎన్నికల కోడ్ వచ్చింది మా జిల్లాలో కాబట్టి చేయలేకపోయినారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం కూడా అడిగినాం, దానికి కూడా ఒప్పుకున్నారు శ్రీధర్ బాబు గారు. అలాగే ఐటీఐలకు ఆల్రెడీ ఫండింగ్ వచ్చింది. ఇట్లా వొకేషనల్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ కూడా ఫండ్స్ తీసుకొస్తా ఉన్నాం. ఎక్కడెక్కడ స్కోప్ ఉందో ఖచ్చితంగా అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవడానికి మా నియోజకవర్గంలో కావచ్చు, మా ఉమ్మడి జిల్లాలో కావచ్చు, మేమందరం కలిసి కృషి చేస్తూ ఉన్నాం. వాళ్ళు కేవలం వాళ్ళ కాన్స్టిట్యున్సీకి రాజులు, ఇష్టం ఉన్నట్టు దోసుకోండి ఏమైనా చేసుకోండి, కానీ హైదరాబాద్ వచ్చేది లేదు, సెక్రటరీలు వాళ్ళని కలిసేది లేదు. ఎందుకు అంటే వాళ్ళందరూ సీఎం ఆఫీస్ ఇప్పుడు ఏవైతే పేర్లు వస్తూ ఉన్నాయో టాని కానీ పీని కానీ ఒక కోటరీ ఉండే వాళ్ళు చెప్పినట్టు వినాలి, లేకుంటే పోస్టింగ్లు ఉండవు, ఎమ్మెల్యేకి వాల్యూ లేకుండే. కానీ ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర కూడా ఒక ఎమ్మెల్యే పోయిందంటే కూర్చొని ఏం కావాలి ఏందని నోట్ చేసుకొని గౌరవప్రదంగా ఒక ప్రజాప్రతినిధికి ఇచ్చే విలువ ఇచ్చి పంపిస్తున్నారు. చాలా మార్పు వచ్చింది. నేను ఎమ్మెల్యేల కొత్తలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోతే లేకుండే ఆఫీస్లో. ఓకే, ఇంకా వాళ్ళకి అలవాటు కాలే. ఆ కోటరీలో అతి కీలకంగా ఉన్న వ్యక్తి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండే సాయంత్రం పుట్ట పోయినా లేరని చెప్పిండు పిఏ. మళ్ళీ పొద్దున పోయినా వాళ్ళ పిఎస్ఓ పీరియడ్ అడుగుతున్నా, లేదు అసెంబ్లీలో ఉన్నాడు, అసెంబ్లీ జరుగుతున్నాయి, అసెంబ్లీ నుంచే వస్తున్నా, లేడు అసెంబ్లీలో లేడు కదా అన్న. ఫోన్ చేయంటే ఫోన్ చేయరు సార్ అట్లా అన్నాడు. అంటే వాళ్ళ బల్పు చూడండి. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళందరూ తమాషాలు చేస్తున్నావా, ఎమ్మెల్యే నిన్న వచ్చిన ఆయన నాకు కాల్ చేసేది ఉండే, ఎందుకు వచ్చిన ఎమ్మెల్యే గారు మీరు అని. నా పర్సనల్ పనికి రాలేదు, ప్రజా సమస్యల కోసం వచ్చిన. ఈరోజు వస్తే మళ్ళీ లేడంటారు, కనీసం ఫోన్ కూడా చేయమంటే ఫోన్ చేయొద్దు సార్ అంటున్నావు, మీకు బల్బ్ ఎక్కింది బిడ్డలారా 10 సంవత్సరాలని చెప్పి తిట్టి ఆ ఫోన్ తీసుకొని ఆ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి మీరు ఎందుకు రాలేదు ఆఫీస్కు అంటే, సారీ సార్ నా వెన్నునొప్పి వస్తుందో ఏదో రీజన్ చెప్పిండు. ఆయన సస్పెండ్ చేసి అవతల పడేస్తున్నారు. ఇప్పుడు అనుకోండి, మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రజలకు కావచ్చు, రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు? ఒకటే, ఇప్పుడు నిధులు వచ్చేటివి రాష్ట్రం నుంచి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా ఏమిచ్చినా అది రాష్ట్రం ద్వారానే అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ రాష్ట్రాందే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఏ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఈరోజు మేము కేంద్రంతో మంచి రిలేషన్స్ తోటి ఎంత ఎక్కువ నిధులు తీసుకురావాలో అంత తీసుకొస్తూ ఉన్నాం. ఒక మంచి పరిపాలన సాగుతూ ఉంది. ఎమ్మెల్యే నుంచి, లోకల్ బాడీస్ నుంచి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఒక లైను 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ బీజేపీ ఎట్లా పనిచేసినాయో మనకు తెలుసు. ఇప్పుడు ఏమవుతుందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎటువంటి బేసిజాలు లేవు, ప్రధానమంత్రితో మాట్లాడతారు, నిధులు తీసుకొస్తారు, మన రాష్ట్రానికి ఏవైతే హక్కుగా నిధులు రావాలనో అవన్నీ తీసుకొస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వాళ్ళు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బలాన్ని చేకూర్చే విధంగా మీరు 14-15 ఎంపీలను గెలిపిస్తే ఇదే ఫోర్స్ తోటి ఢిల్లీలో ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావచ్చు. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే మాది గవర్నమెంట్ కాబట్టి మమ్మల్ని ఎంపీలు చేస్తే చేయొచ్చు, మేము నిధులు తీసుకొస్తామంటే వీళ్ళకి కనీసం మోడీ గారి దగ్గర నిలబడి మాట్లాడే అది కూడా ధైర్యం కూడా లేదు కదా. ఉండుంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పరిస్థితి అట్లెందుకు ఉంటుండే, ఫండ్స్ రాకుండా ఇట్లెందుకు ఉంటుండే. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ బాధ్యతను వాళ్ళు ఏ రోజు కూడా సరిగ్గా నిర్వర్తించలే బీజేపీ నాయకులు. కాబట్టే మన ముఖ్యమంత్రి గారికి అండగా బలాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు తెలంగాణ ఓటర్కు ఉంది. మార్పు కోరుకున్నారు కాబట్టి మీరు ఓట్లు వేసిండ్రు కదా, మరి ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇంకో పార్టీకి వస్తే అంత గందరగోళం అవుతుంది. దీన్నే మీరు ఇంకో అవకాశం ఇచ్చి ఇంకో 14 మంది ఎంపీలను గెలిపిస్తే మీరు ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ బలమైన టీం అవుతుంది. మనం అనుకున్న రీతిలో తెలంగాణలో అభివృద్ధికి మన కళ్ళ ముందు చూడగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విష్ యూ గుడ్ లక్ ఆల్సో. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.